ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ తక్షణం అది ఆపేయాలి అన్నది భారత సైన్యం బహిరంగ హెచ్చరిక. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎకనైనా ఆపండి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అన్నది ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్ జనరల్ ఇచ్చినటువంటి వార్నింగ్. రాజస్థాన్లోని అనూప్గఢ్ ఆర్మీ పోస్టును సందర్శించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ 1.0 సమయంలో మేము కాస్త సహనాన్ని ప్రదర్శించాం, కానీ ఈసారి అట్లా జరగదు. పాకిస్తాన్ మళ్ళీ రెచ్చగొడితే సింధూర్ 2.0 దెబ్బకి దెబ్బతినాల్సిందే. భౌగోళిక చరిత్రలో ఉండాలనుకుంటారా లేదా అనేది ఆ దేశమే నిర్ణయించుకోవాలి. ప్రపంచ పట్టణంలో ఉండాలనుకుంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపి తీరాలి, లేదంటే చరిత్ర నుంచి తుడిచిపెట్టుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించారు. అంతేకాక ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలంటూ సైనికులకు సూచించారు. భారత్కు పశ్చిమాన ఉన్న సర్క్రీక్ ప్రాంతంలో దాయాద్ సైన్యం చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందినటువంటి నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తం అవడం, రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పొరుగు దేశానికి వార్నింగ్ ఇవ్వడం, పాక్ వక్ర బుద్ధిని చూపిస్తే చరిత్ర భౌగోళిక పరిస్థితులు మారిపోతాయి అన్నటువంటి తాజా హెచ్చరిక ఇచ్చారు.